బీసీలకు 42% కోటాపై బీజేపీ మౌనం వీడాలని డిమాండ్ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. 42% రిజర్వేషన్లు ఇవ్వొద్దని కోర్టులు కొట్టేస్తుంటే బీజేపీ నేతలు పండగ చేసుకుంటున్నారని విమర్శించారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తున్నట్లు చెప్పారు. బీసీలకు రిజర్వేషన్లపై కాంగ్రెస్ సర్కార్ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. బలహీన వర్గాలకు బీఆర్ఎస్ బీజేపీ చేసిన మేలేంటో చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. బాధ్యత గల ప్రతిపక్షాలకు కూడా తెలుసు. దాన్ని అధిరోహించి దాని యొక్క ఆ బ్రేక్ 50% అధిగమించి రిజర్వేషన్లు తేవాలనే ప్రక్రియ కొద్దీ తెలంగాణ ఎంపైరికల్ డాటా తోటి సుప్రీంకోర్టులో ప్రముఖ అడ్వకేట్లు అయినటువంటి అభిషేక్ సింఘి గారు లాంటి వాళ్ళని కూడా ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం తరఫున అన్ని వాదనలు మా దగ్గర ఎంపైరికల్ డాటా ఉంది, మా దగ్గర గ్రామాన జరిగే సమాచారాన్ని సేకరించుకున్నాం. రాజ్యాంగంలో 154 ఆర్టికల్ 4 ద్వారా ఈరోజు వ్యవస్థలో ఒకవేళ మీ దగ్గర సమాచారం ఉన్నట్టయితే మీరు ముందుకు పోవచ్చని చెబుతున్నటువంటి సందర్భం ప్రకారంగా ఈరోజు మేము రిజర్వేషన్లను పెంచుకుంటున్నామని చెబుతున్నప్పటికీ కూడా వాద ప్రతిపాదనలు విని ఈరోజు 50%కు పరిమితి దాటద్దంటున్నటువంటి సందర్భం ఒకవైపు అయితే, నేను అడుగుతున్న ప్రతిపక్షాలని ఇలా భారతీయ జనతా పార్టీతో సహా టీఆర్ఎస్ పార్టీతో సహా ఇంత పెద్ద ఆర్గ్యుమెంట్స్ కోర్టులో జరిగినాడు. నేను అనేక సందర్భాలు ఇంప్లీడ్ కమ్మన్నా, మీ పార్టీ ఒపీనియన్ చెప్పమన్నా, ఫ్లోరా చౌదరి ఎట్లయితే సపోర్ట్ చేసిరో వచ్చి కోర్టులో కొట్లాడండి ఇలా ఈ 42% నిలవడానికి కొరకు అని అడిగితే పార్టీ పరంగా జారి పడితే నవ్వాలనేటువంటి పక్కన గోడ పక్కన నిల్చొని కోర్టులో కొట్టేస్తూ ఉంటుంటే మీరు పండుగ చేసుకున్నటువంటి రాక్షస ఆనందాన్ని పొందేటువంటి మీరు ఇవాళ బలహీన వర్గాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఒకవైపు నిధులు లేవు, ఎన్నికలను దాదాపు 2 సంవత్సరాలు వాయిదా వేసుకుంటూ వస్తూ ఉన్నాం. కింద క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు ఉన్నాయి. అందుకే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు 42% తోటి పోవాలి, కోర్టులో ఇంకా వాదనలు నడిపించాలి, ఇంకా చట్టపరంగా న్యాయపరంగా శాస్త్రపరంగా శాసనసభ ద్వారా మా యొక్క పోరాటం కొనసాగుతుందని ఆలోచనతో పోతూ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి విషయాల్లో ఎన్నికలకు పోతుంటే సర్పంచ్లకు ఇలా మాట్లాడుతున్నారు. అసలు వీళ్ళకి చరిత్ర తెలుసా? నేను మా ప్రభుత్వాన్ని ఒప్పించే బాధ్యత మాది, బలహీన వర్గాల మంత్రులుగా నాది, కొండా సురేఖక్క గారు, వాకిటి శ్రీగారి గారితో పాటుగా మా పార్టీ మా ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి తీసుకుపోగలుగుతాం. మార్గం చూపెట్టండి. మేము ప్రభుత్వంలో ఉన్నాం. అన్ని మార్గాలను చట్టం ద్వారా, శాసనం ద్వారా, శాసనసభల ద్వారా, ప్రజాస్వామిక వేదికల ద్వారా, ప్రజల యొక్క లెక్కల ద్వారా అన్ని రకాల మా ప్రయత్నాన్ని కొనసాగించడము. కనీసం అందాజు కూడా అందుతలేదు. భారతీయ జనతా పార్టీ అఖిల భారత బీసీసీల అధ్యక్షుడు లక్ష్మణ్ గారు ముసలి కన్నీరు గారుతున్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి, మీ డిఎన్ఏల బీజేపీ రక్తమైతే తెలంగాణ నుంచి వచ్చిన బిల్లులను ఆ షెడ్యూల్ 9లో కానీ లేదా పార్లమెంటు ద్వారా 50% ఓవర్ కావడానికి అధిగమించడానికి అనుమతించే విధంగా చూడండి. రాష్ట్రపతి గారితో ఆమోదింపజేయించండి. అది చేత కాదు. బండి సంజయ్ గారు, అరవింద్ కుమార్ గారు, ఈటల రాజేందర్ గారు, కృష్ణయ్య గారు మాట్లాడుతున్నారు. ఫర్ బీసీ, ఎస్ యూఆర్ ఫర్ బీసీ. మీరైతే చట్టసభలో కూడా అడుగుతూ ఉన్నారు. అటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం 42% కొరకు తీసుకున్నటువంటి అంశం మీద మీ ప్రయత్నాన్ని చేసే ప్రయత్నం చేయండి. అవన్నీ ఏం చేయకుండా ఊరికేనే బట్టగాల్సి మీద వారేసి చేస్తే దయచేసి ప్రజలు కూడా ఆలోచన